హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఓపెన్ చేయగానే గిన్నెలు చూపిస్తుంది అనుకుంటున్నారా? నాకు పనమ్మాయి రాను అని చెప్పింది ఒక 3 days. సో పనమ్మాయి రాకపోతే ఒక రకంగా నాకు హ్యాపీగానే ఉంటుంది ఇలా మధ్య మధ్యలో మానేస్తే. ఎందుకంటే అప్పుడే ఇంకా డీప్ క్లీనింగ్ అవుతుంది అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే తనకి తెలిసేదానికంటే మనకి మన ఇల్లు ఇంకా బాగా తెలుస్తుంది కదా. సో ఇంకా ఏం చెయ్యొచ్చు అనేది ఒక అవకాశం ఉంటుంది నాకు అనిపిస్తుంది. బట్ అప్పుడు మనకి బిజీ లేకుండా ఉండాలి, చుట్టాలు లేనప్పుడు, ఒంట్లో బాగున్నప్పుడు అలా ఉంటేనే బాగుంటుందిలేండి. లేదంటే ఇంకేం పిచ్చెక్కిపోతాము. ఎందుకంటే మా ఇంట్లో మా పనమ్మ ఏమేమి చేస్తుందో ఈ వీడియోలో అవన్నీ నేను చేసి చూపిస్తాను. దాన్ని బట్టి తను ఏం చేస్తుందో మీకు అర్థమవుతుంది. అలా ఎందుకు పెట్టుకున్నానని కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. యాక్చువల్గా వాష్ ఏరియాకి వచ్చాను అంటే నెక్స్ట్ డే నుంచి రానంది కదా. తను రాను అన్నప్పుడు ముందు రోజు నైటే క్లీన్ చేసేసుకుంటాం అనమాట. అంటే ఎప్పటికప్పుడు ఏ పూటకి ఆ పూట క్లీన్ చేసుకుంటాము. సో ఇక్కడ ఒకటేసారి అలా డంప్ చేసేయకుండా ఇప్పుడు వచ్చిన తర్వాత చూస్తే బాస్కెట్స్ క్లీన్ చేయాలి అని అనిపించి క్లీన్ చేసేసి మొత్తం అంతా సెట్ చేద్దాము వాష్ ఏరియా కొంచెం అనిపించింది. అక్కడ వెనకాల బ్లాక్ షీట్స్ ఏవో కొన్ని ఉంటే కట్ చేసి కూడా వేసాను. ఎందుకంటే ఆ గోడ అంత నీట్గా కనిపించట్లేదు. అక్కడ టైల్స్ వేయలేమేమో అనిపించింది. అలాగని చిన్న చిన్న పనులకి ఎవరినైనా పిలుద్దామంటే ఆస్తులు రాయించుకుంటున్నారండి అండ్ పని కూడా సరిగా చేయట్లేదు. అందుకే ఒక క్విక్ ఫిక్స్ లాగా నేను షీట్స్ ఉన్నాయి కదా బ్లాక్ కలర్ గ్రానైట్కి కూడా మ్యాచ్ అవుతాను వేసేసాను. సో మొత్తం గిన్నెలన్నీ తోమేసుకున్న తర్వాత పైన ఉంది కదా ఒక స్టెప్ పెట్టించుకున్నాను అనమాట. అక్కడ ఐరన్ అన్నీ ఆ మూల పెట్టేస్తుంటే అసలు కష్టమైపోతుంది తీయడానికి పెట్టడానికి. అందుకని ఐరన్ ఐటమ్స్ పెట్టడానికి ఒక ర్యాక్ ఆర్డర్ చేశాను. మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది 750 రూపీస్ పడింది. చాలా ఆర్గనైజ్డ్గా ఉన్నాయన్నమాట అలా పెడితే. నెక్స్ట్ నేను ఇది డ్రైన్ క్లీన్ చేసేది ఒక ప్యాకెట్ ఉంటుంది కదా, అది జెప్టోలో కూడా దొరుకుతుంది. అది వేసేస్తున్నాను అనమాట. సో ఇంకా నైట్ అంతా ఎలాగో దాంట్లో ఏమి వాష్ చేయం కదా, వేసేసి కొంచెం వాటర్ పోసేసి పెట్టేస్తే డ్రైన్ అంతా క్లీన్ అయిపోతుంది. సో అది అలా అవుతుంటే ఒక పక్కన రైస్ అండ్ వంకాయ ఫ్రై చేస్తున్నాను. సో అయిపోయింది. ఇప్పుడు వచ్చేసాను. ఆల్మోస్ట్ లాస్ట్లో ఉంది. సాల్ట్ కారం వేసి దింపేసుకుంటే అయిపోతుంది. నాకు ఒక్కొక్కసారి పనమ్మాయి లేదు అంటే ఎందుకు నచ్చుతుంది అంటే వాళ్ళు ఉన్నప్పుడు యాక్చువల్గా అయితే నాకు తినైతే చాలా బాగా చేస్తుంది అనమాట. మిగతా వాళ్ళతో పోలిస్తే తినిళ్ళలాగే ఫీల్ అయ్యి చేస్తూ ఉంటుంది. అండ్ ఎక్కువ ఇళ్ళు కూడా ఉండవు. మ్యాక్సిమం 2 houses ఒప్పుకుంది. ఎందుకంటే ఈ 2 houses తనకు చాలా పని ఉంటుంది, ఆల్మోస్ట్ మొత్తం పని. నాకు ఈ ఇంటికి అలా అవసరం అనిపించి పెట్టుకున్నాను అనమాట. నేను ఇక్కడ మెక్సికన్ కాఫీ చూపిస్తున్నాను. మా హస్బెండ్ తీసుకొచ్చారు. యాక్చువల్గా అయితే బ్లాక్ కాఫీ లవర్స్ ఉంటే వాళ్ళకి ఇది చాలా బాగా నచ్చుతుంది. హ్యాజిల్నట్ ఫ్లేవర్ అంట ఇది. బట్ నాకు వెనిల్లా అలా అనిపించింది. ఎందుకో ఆల్మోస్ట్ 2 సిమిలర్గా అనిపిస్తాయి. నాకు ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాను. యాక్చువల్గా అయితే ఇందులో పాలు పోస్తే పల్చగా ఒక రకంగా ఉంది. అలా కాకుండా డికాషన్ తాగే వాళ్ళకి బ్లాక్ కాఫీ తాగే వాళ్ళకి చాలా నచ్చుతుంది. డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేసే వాళ్ళకి నచ్చుతుంది. యాక్చువల్గా బ్లాక్ కాఫీ తాగడం అలవాటు చేసుకుంటే ఇంకా కాఫీని చాలా ఎంజాయ్ చేయొచ్చు అని అనిపిస్తుంది నాకు. బట్ అది మాత్రం నా వల్ల కావట్లేదు అలా అలవాటు చేసుకోవడము. సో ఇక్కడ ఇది అయిపోయింది కదా. నాకు యాక్చువల్గా ఈ వీడియోలో మీకు చాలా యూస్ఫుల్ అయిన ఒక టాపిక్ చెప్తాను. నాకు ఒక ఫ్రాడ్ కాల్ వచ్చింది. నాకు వచ్చిన తర్వాత బయటకి రావడాలు, వీళ్ళకి వచ్చింది వాళ్ళకి వచ్చిందని వినడాలు, చాలా అవేర్నెస్ రావడం చూస్తున్నాను. బట్ నాకు వచ్చిన టైంకి అసలు ఎక్కడ నేను యూట్యూబ్లో కానీ ఎక్కడ చూడలేదు, అవేర్నెస్ కూడా లేదు. సో అందుకనే నేను ఎక్కువ బలయ్యాను అనమాట ఆ ఫ్రాడ్ కాల్కి. అవి ఎలా స్టార్ట్ అవుతాయో యాజ్ యూజువల్గా అలాగే మీకు ఒక పార్సల్ వచ్చింది, ముంబై ఎయిర్పోర్ట్లో ఆపేశారు, సీజ్ చేశారు, మీ ఆధార్ కార్డ్ మిస్యూజ్ అయింది, అలా నాకు కాల్ వచ్చిందనమాట. నేను ఎందుకు ఎక్కువ కంగారు పడ్డానంటే నాకు ఒక 1 monthలో US ట్రిప్ ఉంది. టూరిస్ట్ వీసా మీద వెళ్తున్నాను నేను. టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ అయిపోయాయి. సో ఇదేదో పెద్ద కేసు అయిపోతుందేమో, నేను వెళ్ళలేనేమో, ఇది ఒక రిమార్క్ ఉండిపోతుందేమో, వీసా క్యాన్సిల్ అయిపోతుందేమో, ఇన్ని రకరకాల ఆలోచనలు అనమాట నా బుర్రలో. అందుకే నేను ఎక్కువ ఎఫెక్ట్ అయ్యాను. అండ్ ఆ టైంకి మా హస్బెండ్ కూడా లేరు, ఆఫీస్కి వెళ్ళారు. పిల్లలేమో వేరే ఫ్రెండ్స్ వచ్చారని కొత్త ఇంటికి చేంజ్ అయ్యామని వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు. నేను దీన్ని చాలా సీరియస్గా తీసుకుని ఒకటే చోట కూర్చుని వాళ్ళు ఏం చెప్తే అది నోట్ చేసుకుని మళ్ళీ ఆ నెంబర్కి కాల్ చేస్తే ఒక పోలీస్ ఆఫీసర్ డ్రెస్ వేసుకుని వీడియో కాల్లో కూర్చొని మొత్తం నా ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మీరు ఎక్కడుంటారు, ఏంటి, మీకు ఏమన్నా హిస్టరీ ఉందా, మీరు ఈ స్టేట్ వెళ్ళారా, ఆ స్టేట్ వెళ్ళారా, పంజాబ్ వెళ్ళారా, ఎప్పుడైనా మీరు అసలు లాస్ట్ 6 monthsగా ఎక్కడెక్కడికి ట్రావెల్ చేశారు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగేసరికి నిజంగానే నేను బాంబేకి వీసాకి వెళ్ళాను కదా, US వీసా దానికి. అందుకని అక్కడ ఏమైనా మిస్యూజ్ అయిపోయి ఉంటుందండి, అదైతే నాకు సంబంధం లేదు, నేను కావాలంటే ఏంటది క్యాన్సిల్ చేసుకుంటాను, లేదంటే కంప్లైంట్ ఇస్తాను, ఏదో ఒకటి చెప్పాను అనమాట వాళ్ళకి.
బట్ అయినా కూడా మీరు హౌస్ అరెస్ట్ అయ్యి ఉండాలి, ఒక 24 అవర్స్ అలాగా మేము వెనకాల చూస్తాము అది ఏమైంది ఏంటి అని. వాళ్ళు వీడియో కాల్లోనే వీళ్ళకి కాల్ చేయడం వాళ్ళకి కాల్ చేయడం అవన్నీ నాకు వినపడుతూనే ఉండేవన్నమాట. సో మీది ప్రొఫైల్ పిక్చర్స్ ఏదో జైల్లో ఖైదీలకు తీస్తారు కదా అలా కూడా తీసుకున్నారండి అసలు వీడియో కాల్లో. నా వల్ల అయితే ఇంక కంప్లీట్ పిక్చర్ అయితే నాకు ఇంకా ఉంది. అంత వెర్రి దాన్ని అయిపోయానంటే నేను అసలు అప్పుడు ఇంతకంటే దారుణంగా ఎవ్వరు ఫూల్ అవ్వరేమో. ఒక స్టేజ్కి ఆగిపోయారు అనుకుంటున్నాను నేను ఈ ఫ్రాడ్ కాల్లో. బట్ నేనైతే 100% బకరాన్ అయిపోయాను ఈ విషయంలో మాత్రము. చదువుకున్నా కూడా ఇంత సిటీలో ఉంటున్నా కూడా ఎందుకు నాకు ఇది తెలియలేదా అని నాకు అసలు అర్థమే కాలేదు. సో నేను అంత భయపడతాను లైఫ్లో నాకు ఫస్ట్ టైం తెలిసింది. భయపడిన తర్వాత ఈవెన్ ఎవరి కాల్ లిఫ్ట్ చేయకూడదు అంటే మా హస్బెండ్ 100 సార్లు కాల్ చేస్తున్నారు ఏదో విషయానికి. అలా చేస్తూ ఉంటే డౌట్ వస్తుంది కదండి. నేను ఒక్కసారి లిఫ్ట్ చేస్తానండి అంటే మీరు అసలు ఈ మాట మాట్లాడకూడదు ఈ విషయం చెప్పకూడదు అంటున్నా కూడా నేను పిచ్చిదానిలో నమ్మేసి చెప్పలేదు, ఏం చేయలేదు. సో వాళ్ళు ఎదురుగా నాకు యాక్చువల్గా ఏదో వాళ్ళకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక వాళ్ళు ఏదో నెంబర్స్ కౌంట్ చేసి టాలీ చేసుకుని ఇది ఫ్రాడా కాదా అని క్లియర్ చేసి నాకు ఒక ఎన్ఓసి ఇస్తాను, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇస్తాను అని చెప్పేసరికి అప్పుడు మీకేమీ నేను పిచ్చిదానిలో ట్రిప్ కూడా ఉందని చెప్పేసాను, ట్రిప్కి వెళ్ళడానికి ప్రాబ్లం లేదు ఇది అది అన్నారు. సో నా అకౌంట్లోంచి వాళ్ళకి ట్రై చేశాను బట్ నేను కేవీసీ సబ్మిట్ చేయలేదన్నమాట. అందుకని చెప్పేసి నాది బ్లాక్ అయిపోయి అకౌంట్ వాళ్ళ దానికి అమౌంట్ వెళ్ళాలి. లక్కీగా అదొకటి అదృష్టం ఆ రోజు జరిగింది. నా ఏడుపుకి అది కూడా తోడై ఉంటే ఇంకేం చేసేదన్నా నేను. సో బ్యాంక్కి వెళ్ళాను, మేడం లేదు మేడం అకౌంట్ బ్లాక్ అయిపోయింది టైం పడుతుంది అన్నారు. సో వాళ్ళు కూడా ఏం చేయలేక అన్ని రకాలుగాను నాకు ఇచ్చారనమాట. ఇలా చేయండి అలా చేయండి అని హింట్స్ ఇస్తుంటే నేను పిచ్చి దానిలో ప్రతిదీ ఫాలో అయిపోయాను. ఇంకా నేను ఒక బుక్లో రాశానమాట. అంటే నోటితో చెప్తే కూడా ఎక్కడైనా ఎవరైనా కెమెరాస్ ఉన్నాయి ఇంత భయం వేసింది నాకు అసలు. బుక్లో రాస్తే తర్వాత నా ఫ్రెండ్కి ఇంకా ఎక్కడికో సెకండ్ ఫ్లోర్కో ఎక్కడికో మధ్యలో వెళ్ళి కాల్ చేస్తే వెంటనే నువ్వు ఆ కాల్ కట్ చేస్తావా లేదా అనేసి చెప్తే తను ఏం కాదు ఇది మీకు తెలియదు ఇది నిజంగానే పోలీసులే చేశారు అంటే ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేస్తాను, ఒక్కసారి రజనీ ఇంత భయపడుతోంది ఒకసారి చూడండి అంటే ఇంకా మా ఆయన నన్ను మామూలు తిట్లా అసలు అయితే ఎంత పిచ్చిదారిలా బిహేవ్ చేస్తావా నువ్వు అసలు అని చెప్పేసి వెంటనే మేము మా ఇంటికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే సైబర్ క్రైమ్ వాళ్ళ దగ్గరికి మేడం మీరు కూడా ఇలా నమ్మితే ఎలాగండి వెంటనే ఆ నెంబర్స్ అన్నీ బ్లాక్ చేసేయండి ఇలాంటి బోల్డ్ వస్తున్నాయి ఈ రోజుల్లో అనేసి అన్నారు. సో వెంటనే నా అన్ని నెంబర్స్ బ్లాక్ చేసేసి నా నెంబర్ కూడా చేంజ్ చేస్తాను. ఎందుకంటే నెక్స్ట్ డే చాలా కాల్స్ వచ్చాయి అనమాట, రకరకాల కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత నవీన యూట్యూబ్ ఛానల్లో అండ్ రకరకాల మందికి చూశాను ఇలాంటివి. తర్వాత మనకి గవర్నమెంట్ త్రూనే కాలర్ ఐడీలో ఆటోమేటిక్గా అది వస్తుంది. ఇంత అవేర్నెస్ నా అప్పుడు ఎందుకు లేదా అంటే నాకు జరిగింది ఇది మేలో కొన్ని మంత్స్ గ్యాప్లోనే నేను ఇంకా రకరకాలుగా వినడం చూశాను అనమాట. ఇలాంటివి చాలామందికి జరుగుతున్నాయని చెప్పేసి. సో అలా నేను ఫూల్ అయ్యాను. మేబీ ఇంకా ఎవరికైనా జరుగుతూ ఉంటాయి కనుక ఇప్పుడు నా వీడియో చూడడం వల్ల మీకు ఏమన్నా కొంచెమైనా హెల్ప్ జరగగలిగితే చాలు నాకు. ఎందుకంటే నేను అయినంత ఘోరంగా ఎవ్వరూ ఏడ్చుండ్రండి ఆ రోజు. కంప్లీట్ డే అంతా ఏడ్చాను రూమ్లో కూర్చొని. ఇంకా అయిపోయింది లైఫ్, నేను జైలుకి వెళ్ళిపోతాను ఇలాగ అనుకుని అయితే విపరీతంగా. తర్వాత కూడా ఏమన్నా కొరియర్స్ వచ్చాయి అంటే కూడా ఏమన్నా పౌడర్స్ వచ్చాయేమో ఇది వచ్చాయేమో, బ్లీచింగ్ పౌడర్ ఆర్డర్ పెట్టినా కూడా భయం వేసింది నాకు రిసీవ్ చేసుకోవడానికి. ఇవన్నీ అయిన తర్వాత అనమాట. అంత దారుణంగా ఉంది. ఇక్కడ నేను ఇల్లంతా క్లీన్ చేసేస్తున్నాను, పాప రూమ్ సర్దేశాను. నెక్స్ట్ అలా మొత్తము ఏం చేస్తానంటే నేను ఈవెన్ నేనైనా మా మెయిడ్ అయినా ఏం చేస్తామంటే పైన కౌంటర్స్ పైన కానీ బెడ్ పైన కానీ ఏమున్నా అవన్నీ ఫస్ట్ క్లీన్ చేసేస్తాను అనమాట. అంటే చెత్త ఏదన్నా ఉంటే అదంతా కింద పడేస్తే లాస్ట్లో తుడిచి తడిబట్ట పెట్టడం చేస్తాము. సో అలాగే టవల్స్ కానీ జాకెట్స్ కానీ కంఫర్టర్స్ అద్దరం కానీ అన్నీ చేసేసి లాస్ట్లో కింద నేల మీద పనికి వస్తామన్నమాట. సో సోఫా వెనకాల కూడా బాగా డస్ట్ చేరుకుపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు తుడిచినా కూడా ఆల్మోస్ట్ ఒక 4-5 డేస్కి ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో మళ్ళీ ఇవి జరుపుకొని క్లీన్ చేసుకుని ఇవన్నీ డీప్ క్లీనింగ్ లాగా చేసుకుంటూ ఉంటే నాకు అసలే సైనస్. ఇలా అన్నీ చేసుకోకపోతే కనుక నేను అసలు తుమ్ముకుంటూనే ఉంటాను. నాకు ఇంకా ఇంటికి వచ్చాక చాలా తగ్గింది. ఇక్కడ సన్లైట్ బాగుంది, డస్ట్ చాలా తక్కువ ఉంది అని సామాన్లు చాలా లిమిటెడ్గా మినిమంగా పెట్టుకున్నాను నేను. అక్కడే ఆల్మోస్ట్ అన్నీ వదిలేసానండి. మేమైతే ఫర్నిచర్ బట్టలు అంటే ఫర్నిచర్ ఇక్కడ తీసుకున్నాము. మా బట్టలు తప్ప కిచెన్ ఐటమ్స్ కానీ ఇంకా ఏ పాత సామాన్లు కానీ ఏది తీసుకురాలేదు. కొన్ని ఇవి కావాలి అవి కావాలి అనుకుంటే అలా పేరుకుపోయి ఇంట్లో మనం సర్దుకోవడం ఇంకా కష్టమైపోయి ఇల్లంతా చికాకుగా ఉంటే మనకు కూడా మన బ్రెయిన్ కూడా అలాగే ఉంటుంది. సో ఇల్లు కొంచెం ఖాళీగా ఉంది అంటే మనం కూడా పీస్ఫుల్గా ఉంటాం అనిపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చాక నేను బాగా అబ్జర్వ్ చేస్తున్నాను అది. ఇంట్లో మెయిన్ సన్లైట్ అండ్ ఇల్లు కొంచెం స్పేషియస్గా ఉంచుకోవాలి. ఎక్కడ
పడితే అక్కడ సామాన్లు నింపేసి నడవడానికి తుడవడానికి కూడా అడ్డంగా ఉండేలాగా పెట్టేసుకుంటే పిచ్చెక్కిపోతాం అనమాట. అందుకే నేను కింద కూడా నేను తుడుచుకోవడానికి వీలుగా ఉండేలాగే ఫర్నిచర్ చేయించుకున్నాను, చీపురు వెళ్ళేంత గ్యాప్, లేదంటే కంప్లీట్ నేలకు అందిపోయేలా క్లోజ్ చేయించేసుకున్నాను అనమాట అన్ని. ఆ ప్లాంట్స్కి కూడా కింద స్టాండ్స్ పెట్టాను తుడవడానికి ఈజీగా ఉండేలాగా. అంటే ఏ కార్నరు ఏ మూల కూడా అక్కడికి ఇప్పుడు సోఫా వెనకాలంటే ఏం చేయలేము. నేను యాక్చువల్గా అయితే కింద సోఫాకి కింద గ్యాప్స్ ఉన్న సోఫా తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇక్కడ మేము అంటే ఇంకెవరైనా వస్తే కూడా బెడ్స్ తీసి వేయడము అది కూడా పెట్టుకోవద్దు అని చెప్పేసి ఎల్ షేప్లోనే సోఫా కమ్ బెడ్లా తీసుకున్నాము. అది కింద మొత్తం కింద బయటకు తీసుకుంటే పుల్అవుట్ లాగా బెడ్ వస్తుంది అనమాట. సో ఇంకా ఆ ఒక్కటి మాత్రం కాంప్రమైజ్ అవ్వలేకపోయాము. సో అదొకటి ఇలా తీసుకుని తుడుచుకుంటుంటే సరిపోతుంది. బాల్కనీ కూడా మాకు కొంచెం బాగా పెద్దదే వస్తుంది, సన్లైట్ చాలా బాగా వస్తుంది అనమాట ఇక్కడ. ఇది కూడా తుడుచుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ కూడా చాలా మినిమల్గా పెట్టుకున్నాను అనమాట ప్లాంట్స్ అవన్నీ కూడా. ఇంకా ఇక్కడ చేయాల్సింది చాలా ఉంది, మార్చాల్సింది చాలా ఉంది. బట్ మెల్లిమెల్లిగా మారుద్దాము. బడ్జెట్ కూడా ఒకటేసారి అంటే కష్టం కదా. ఆల్రెడీ ఇంత ఇంటీరియర్ అన్నీ చేయించుకున్న తర్వాత మళ్ళీ వీటి మీద పెట్టడం అంటే ఇప్పుడైతే కనుక కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఒకటేసారి ఏది పడితే అది చేసేసుకునే బదులు మనకి అవసరంలో వాడకంలో ఏది బాగుంది అని అనిపిస్తే అది మెల్లిమెల్లిగా మనకి అర్థమవుతుంది, ఇది ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది అనేసి. అండ్ మా పనమ్మాయి వచ్చేసరికి ఆల్మోస్ట్ నేను పైన చేసేవన్నీ చేసేస్తాను. అంటే కిచెన్ గట్టు కూడా నేను మొత్తం అంతా పైన ఉన్నవంతా తీసేసి తుడిచేస్తాను అనమాట. తను డీప్ క్లీనింగ్ చేసుకునే వరకు తనకు వదులుతాను. తను వాష్రూమ్స్ కూడా క్లీన్ చేసుకుంటుంది. ఆల్మోస్ట్ ఒక 2-3 డేస్కి ఒకసారి చూసుకొని తనే క్లీన్ చేసుకుంటూ ఉంటుంది. అయినా కూడా తన వెనకాల మనం కూడా ఇలా చేసుకుంటూ ఉంటేనే కొంచెం మెయింటైన్ అవుతూ ఉంటుంది. మొత్తం తనకి వదిలేయలేము, అలాగని మొత్తం నేను చేసేసుకోలేను. ఎందుకంటే కొంచెము ఈ ఇల్లు డీకో పెయింట్ అనమాట. నేను చేయించుకున్నది ఎక్రెలిక్ లామినేట్స్ అయితే కొంచెం విమ్ వేసేసి రుద్దేసినా కూడా పర్వాలేదు, మళ్ళీ నార్మల్కి వచ్చేస్తాయి. ఇదేంటి అంటే అవన్నీ వేసేసి రుద్దేయలేమన్నమాట. చాలా అంటే టెండర్గా దీన్ని మెయింటైన్ చేయాలి, అంటే నాజూగ్గా మెయింటైన్ చేయాలి దీన్ని. సో అందుకని ఇప్పుడు మొత్తం పని అంతా నేను పెట్టుకుంటే కబోర్డ్స్ని ఎలా పడితే అలా వదిలేస్తాము. సో వీటి మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అంతా చేసుకున్నాక వీటి వరకు రావాలంటే చికాకు వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి మ్యాక్సిమం పనికి తను పెట్టుకుని నేను తన వెనకాల మళ్ళీ తను చేసుకున్నా కూడా నేను ఇవి చేసుకుంటూ ఉంటాను అనమాట. నేను ఇక్కడ స్టార్టింగ్లో మొలకలు చూపించాను కదా, పెసలు, అవి బాగా మొలకలు వచ్చాయండి. 1.5 డే 2 డేస్కి అలా వచ్చేస్తాయి. టైట్ డబ్బాలో పెట్టుకుంటే చాలా పొడుగ్గా వస్తాయి. వీటికి వేరే కంటైనర్స్ ఏమీ అవసరం లేదు. ఇంట్లోనే ఏ డబ్బాలో అయినా టైట్గా పెట్టుకుని బయటే పెట్టండి, అసలు ఫ్రిడ్జ్లో పెట్టద్దు. మొలకలు వచ్చే వరకు మాత్రం. మీకు అవి రాలేదు అంటే మళ్ళీ ఇంకొక రోజు ఉంచండి, ఆటోమేటిక్గా వస్తాయి. గాలి తగలకుండా అలా టైట్గా పెడితే. పెసరట్లు వేసినప్పుడల్లా నేను మీకు ఇంకొంచెము వీటిని పక్కకు పెట్టేస్తాను అనమాట మొలకలు తేవడానికి. ఎందుకంటే ఈవినింగ్ స్నాక్లా కానీ మార్నింగ్ పిల్లలు వెళ్ళినప్పుడు మిడ్ డే స్నాక్ ఉంటుంది కదా, బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత, ఇంట్లో బ్రేక్ఫాస్ట్ తినేస్తే కనుక అక్కడ ఇంటర్వెల్ స్నాక్ లాగా నేను ఇలా చాట్ లాగా చేసి ఇస్తాను. చాలా హెల్దీ అండ్ సేఫ్ కూడా. ఇది తింటే మొత్తం ప్రోటీన్ అంతా వెళ్ళిపోతుంది వాళ్ళకి చక్కగా ఒంట్లోకి. ఇందులో బోల్డ్ వెజిటబుల్స్ వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు. ఇందులో ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది, ఐరన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ ఉంటాయి. దీనంత హెల్దీ స్నాక్ అయితే ఇంకొకటి ఉండదు చెప్పాలంటే. మళ్ళీ దీంతో పాటు ఈక్వల్గా సోయా చంక్స్ కూడా ఉంటుంది, మీల్ మేకర్ కూడా ఉంటుంది. అది ఈసారి చూపిస్తానండి దాంతో స్నాక్. ఇదైతే చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇందులో చాట్ మసాలా, లెమన్ అవన్నీ పిండితే వాళ్ళకు కూడా నచ్చుతుంది. నేను మ్యాక్సిమం వాళ్ళకి ఈవినింగ్ ఇలా ఏదన్నా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి ఇవ్వడానికి ఇష్టపడతాను. సైడ్ వాళ్ళు తినేవి తింటూనే ఉంటారు, అవి ఆపలేను. అలాగని ఇది నేను ఆపను. నేను పెట్టిన తినేసిన తర్వాత వాళ్ళు తినాల్సింది కావాలంటే వాళ్ళు ఏదన్నా తినేమని వదిలేస్తాను. ఇదే స్ట్రిక్ట్గా తినాలి అంటే కూడా ఇంకా వాళ్ళు కూడా బోర్ అయిపోతారు. ఇది ఇస్తాను కాబట్టి ఇది తినేస్తే నాకేం ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఇంకేం తిన్నా పర్వాలేదు ఇంక నాకు. సో నెక్స్ట్ నేను ఇలా మొత్తం మళ్ళీ కిచెన్ దానికి వచ్చాను అనమాట. ఇవన్నీ సర్దేసుకొని ఎక్కడికక్కడ ఈ నైఫ్ అవి ఆరిపోయిన తర్వాత పెట్టుకుంటేనే బెటర్. తడిగా ఉన్నప్పుడు ఏది కబోర్డ్స్లో కానీ కప్స్లో కానీ పెట్టను. సో ఈ మ్యాట్ కూడా ఒకసారి క్లీన్ చేసేసుకుంటే, ఇది అమెజాన్లో కొన్నాను అనమాట. తడిగా ఉన్నవన్నీ దానిపైన పెట్టుకుంటే వాటర్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ మ్యాట్ డ్రై చేయడానికి కూడా బయట వేసేయచ్చు ఎండలో. సో వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. మ్యాక్సిమం గట్టు మీద ఏమీ ఉండకుండా చూసేసుకుంటే నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు. అండ్ వైట్ గ్రానైట్ మెయింటైన్ చేయడం చాలా ఈజీ అండి. ఇంకా బ్లాక్ కంటే వైటే ఈజీ అనిపించింది నాకు. ఏమీ అబ్జర్వ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు పోర్స్ తక్కువ ఉన్న ఇవి వస్తున్నాయి కదా, నానోలో వస్తున్నాయి, మంచి మంచి క్వాలిటీ వస్తున్నాయి. సో ఏవి మరకలు ఉన్నా కూడా అవేమి అబ్జర్వ్ చేసుకోవు, మరకలు పడిపోవు. కాకపోతే ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకుంటూ ఉంటే ఇది కూడా బాగా మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ లోపల సింక్ కూడా నేను చెప్పాను కదా, మ్యాక్సిమం మేమేమి ఇక్కడ అసలు గిన్నెలు కడగడానికి వాడము. కాకపోతే దీన్ని
క్లీన్ చేసుకుంటూనే ఉండాలి, లేదంటే మచ్చల కనిపిస్తుంది అనమాట. బ్లాక్ కాబట్టి చెప్పాను కదా, వైట్ కంటే బ్లాక్ ఎక్కువ మెయింటెనెన్స్ ఎక్కువ. నమ్ముతారు ఎవరైనా? మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకొకటి, నేను ఇప్పుడు అమెజాన్లో నేను ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాను, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనమాట. ఎప్పటి నుంచో నేను ఇది సెట్ చేసి పెట్టాలనుకుంటున్నాను, కాకపోతే నా పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకుని దెబ్బలు తగిలించి పడిపోయే స్టేజ్ అంతా దాటిపోయారు కాబట్టి బ్యాండేడ్స్, ఆ లోషన్స్ అవన్నీ ఎందుకులే పెట్టడం అని వదిలేశాను. కానీ జనరల్ మెడిసిన్ పెడదామని చెప్పేసి ఐడియా వచ్చిందనమాట. కాఫ్, కోల్డ్, ఫీవర్, థర్మామీటర్ అలాంటివి పెడదామని చెప్పేసి తెప్పించాను. ఇవి టప్పర్వేర్ డబ్బాలు, 25 kgs రైస్ బ్యాగ్ పట్టేస్తుంది అనమాట రెండిట్లోనూ. ఇది ఈరోజు నా వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. పాజిటివ్ కామెంట్స్ చేయండి, కొత్త ఛానల్ కాబట్టి నాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఉంటాను, బాయ్.